అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడినట్టు కనిపించిన గులాబీ దళం ఇప్పుడు రూటు మార్చింది. పైకి ప్రశాంతంగా కాస్త బలహీనంగా కనిపిస్తున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా గులాబీ బాస్ కేసీఆర్ ఆపరేషన్ రీబౌండ్స్ మొదలుపెట్టారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ప్రజల్లోకి వెళ్తూ కేడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. అసలు బీఆర్ఎస్ తెర వెనుక వ్యూహం ఏంటి? మళ్ళీ పూర్వ వైభవం కోసం గులాబీ దళం వేస్తున్న కొత్త ఎత్తుగడలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వరుసగా 10 ఏళ్ల పాటు తిరుగులేని రాజకీయ శక్తిగా చక్రం తిప్పిన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా సైలెంట్ అయింది. కొందరు కీలక నేతలు పార్టీని వీడడం, క్యాడర్లో నైరాస్యం అలుముకోవడంతో పార్టీ పని అయిపోయిందని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. కానీ రాజకీయాల్లో ఆటుపోట్లు సహజమని భావించే బీఆర్ఎస్ అధినాయకత్వం తమ ఓటమికి గల కారణాలను చాలా లోతుగా విశ్లేషించింది. 10 ఏళ్ల క్రితం పనిచేసిన తెలంగాణ సెంటిమెంట్ ఇకపై ఓట్లు రాల్చదని పార్టీకి స్పష్టంగా అర్థమైంది. అందుకే భావోద్వేగాల స్థానంలో ప్రజా సమస్యలను ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. గ్రౌండ్ లెవెల్ రీకనెక్ట్ అనే సరికొత్త నినాదంతో ప్రజలకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ వాలిపోయేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల మాత్రం పార్టీ పునరుజ్జీవనం కోసం ఒక నిశ్శబ్ద విప్లవమే నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే ఏసీ గదుల నుంచి కాదు, నేరుగా పల్లెల నుంచే మొదలు పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజాలపై వేసుకున్నారు. కేవలం హైదరాబాద్ రాజకీయాలకే పరిమితం కాకుండా జిల్లాల బాట పట్టారు. రాష్ట్రంలో ఎక్కడ భూసేకరణ వివాదాలు వచ్చినా, రైతులు ఇబ్బందులు పడినా, నిరుద్యోగులు ఆందోళనలు చేసినా మొదటి వ్యక్తిగా అక్కడికి చేరుకుంటున్నారు కేటీఆర్. ఇటీవల ఖమ్మం, నాగర్ కర్నూలు వంటి జిల్లాల్లో ఆయన చేసిన పర్యటనలు క్యాడర్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపాయి. భూసేకరణ బాధితులను నేరుగా కలిసి భరోసా ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల దాడులు పెంచారు. భారీ కార్యాచరణను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకుల్లా కాకుండా కష్టకాలంలో జనం పక్షాన నిలబడే ప్రతిపక్షంగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో కేటీఆర్ యాక్షన్ అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా కేసీఆర్ డైరెక్షన్ నడుస్తోంది. బయటకు ఆయన పెద్దగా కనిపించకపోయినా రాజకీయ చదరంగంలో నిశ్శబ్దంగా పావులు కదుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోని కీలక నేతలతో నిరంతరం టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషిస్తున్నారు. కార్యకర్తల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని పోగొట్టి మళ్లీ మనదే పాలన అనే నమ్మకాన్ని వారి నరాన ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు నేటి రాజకీయాల్లో అత్యంత కీలకమైన సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించారు కేసీఆర్. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, కౌంటర్లిచ్చేందుకు పదునైన వ్యూహాలతో ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. కేసీఆర్ సైలెన్స్ వెనుక ఒక పెద్ద పొలిటికల్ సునామీ దాగుందని పార్టీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. అధికారం దూరం కాగానే పార్టీ నుంచి కొందరు కీలక నేతలు జంప్ అవుతున్నా కేసీఆర్ ఏమాత్రం తొందరపడ్డం లేదు. వాళ్లను ఆపేందుకు బతిమలాడే కన్నా పార్టీలో మిగిలిన నిబద్ధత గల నాయకులతోనే బలమైన సైన్యాన్ని నిర్మించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇది ఒక రకంగా పార్టీకి ఒక రకమైన ప్రక్షాళనగా పనిచేస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఇకపై ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రతి మండలానికి పార్టీ తరపున ఇన్ఛార్జీలను నియమించే యోచనలో ఉన్నారు. పై స్థాయిలో ఎంతమంది వెళ్లినా కింది స్థాయిలో క్యాడర్ చెక్కు చెదరకుండా ఉండేలా చూసుకుంటున్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ సంస్థాగత మార్పులు జరుగుతున్నాయి. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన భృతి, పూర్తి కాని రైతు రుణమాఫీ, పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రధానంగా ఎత్తిచూపబోతున్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవచ్చని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. శాసనసభ లోపల బయట ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యూహాలు రెడీ అవుతున్నాయి.
నిజానికి గోదావరి జలాల పరిరక్షణ పేరుతో భారీ బహిరంగ సభలు పెట్టి పార్టీకి కొత్త ఊపు తేవాలని భావించినా ఎన్నికల కోడ్ ఇతర కారణాల వల్ల అది వాయిదా పడింది. త్వరలోనే పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఈ ప్లాన్ను అమలు చేయనున్నారు. మొత్తానికి ఓటమి తర్వాత వెనక్కి తగ్గినట్టుగా కనిపించిన బీఆర్ఎస్, కేసీఆర్ సైలెంట్ ఆపరేషన్, కేటీఆర్ గ్రౌండ్ యాక్టివిటీ, కొత్త నాయకత్వం కలయికతో సరికొత్త అవతారంలో ప్రజల ముందుకొస్తోంది. మరి ఈ కొత్త వ్యూహం గులాబీ దళానికి మళ్లీ పూర్వ వైభవం తెస్తుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.